మ్యూజిక్ సౌండ్ తగ్గిస్తా, కింద ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి వినపడలా. దేవుడు మనలను దీవించునుగాక, దేవుడు మనలను దీవించునుగాక. ప్రభు నిన్ను దీవించును గాక అంటే ఆమె చెప్తారు. మనలను అనేటప్పటికి చూడండి ఎలా ఉంటుందంటే, ఒక క్యాప్షన్ చదివాను నేను లారీ వెనకాల వెళ్తున్నప్పుడు. క్యాప్షన్ చదివాను, ఏంటి, అందరూ బాగుండాలి కానీ ఆమె మాత్రం చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఏమని వాగ్దానం చేశాడు అంటే, నేను విడువను ఎడబాయను, తల్లి విడిచినా తల్లి మరిచినా, తండ్రి విడిచినా తండ్రి మరచినా, విడువని దేవుడు ఎడబాయని దేవుడు మన దేవుడు, ఆయన పేరే యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, ఇందక్కడ సహోదరి సాక్ష్యం చెప్తూ అన్నారు, మా దైవజనులు మా కోసం ప్రార్థన చేసి మాకిచ్చిన వాగ్దానము నెరవేర్చబడింది. నా భర్త పట్ల, నా పట్ల, నా యొక్క ఇద్దరు బిడ్డల పట్ల నా దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడింది అని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం ఉంచుట మీ పని. ఆమేన్. ప్రార్థించుట దైవజనుల పని. హల్లెలూయా. కార్యము చేయుట దేవుని పని. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మరొకసారి చెప్తాను చూడండి, విశ్వాసం ఉంచుట మన పని. ఆమేన్. ప్రార్థన చేయుట దైవజనుల పని. ఆమేన్. కార్యము చేయుట దేవుని పని. హల్లెలూయా. అదే వాగ్దానం చేశాడు ప్రభు. ఏమని అంటున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఈ రోజున నాకు ఇది ఉంది కదా చాలులే, ఈ రోజు పూట గడుస్తుంది కదా చాలులే, పర్లేదులే అని అనుకునే ఆలోచన మనం మానివేసుకోవాలి. హల్లెలూయా. నిరీక్షణ విషయమై మనం ఎలా ఉండాలి అంటే ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఏంటి ఆ నిరీక్షణ అని అంటే, ఫస్ట్ లైన్ లోనే రాయబడి ఉంది, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనం భయపడాల్సిన అవసరము చిన్న గోరంత కూడా లేదు. ఆమేన్. ఎందుకు అనంటే నీతి సూర్యుడు నీ మీద ఉదయించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రకాశము మన మీద వెలిగించబడింది అంటే చాలు, మన జీవితము ధన్యమైపోద్ది. ఆమేన్. ఈ రోజున బిడ్డ నూతన సంవత్సరంలోకి దేవుడు నడిపించాడు. మనందరికీ తెలిసిన వాక్యమే, సంవత్సరములు జరుగుచుండగా. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. ఈ రోజున నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బిడ్డకు దేవుడు నూతనమైన కార్యములు జరిగించును గాక. మంచి భవిష్యత్తు బిడ్డలిద్దరుకును కలుగును గాక. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, దైవజనుల యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీస్సులు వారి మీద ఉండును గాక. చూడండి అక్కడ అంటూ ఉన్నాడు, చదువమ్మా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. ఈ రోజు నా జీవితము నూతన పరచబడాలంటే ఏమంటే ఆలోచించండి, నిన్నే మనం న్యూ ఇయర్ చేసుకున్నాం, అప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది ఏమండి? అర్థమైపోయిందా? 3వ రోజు ఇది కూడా అయిపోయినట్టే, అవునా కదా? ఇంకెంతసేపు, ఇంకా 2 గంటలు ఉంది అంతే, అవునా? 3వ రోజు కూడా అయిపోయింది, అవునా కదా? న్యూ ఇయర్ పండుగ అయిపోయి అప్పుడే ఆలోచించండి, నిన్న జరిగినట్లేదా? నిన్నే కదా గుళ్ళోకి వెళ్ళొచ్చినట్లేదు,
ఆలోచించండి, కాలము దేవుని చెప్పిన పని చేసేస్తుంది. హల్లెలూయా. యేసయ్య ఏ పని చెప్తున్నాడో ఆ పని చేసేస్తుంది. సృష్టి అంతా కూడా దేవుడు ఏ పని చెప్తే అది చేస్తుంది, ఒక మనిషి తప్ప. మనిషి మాత్రం స్వనీతిని ఆధారం చేసుకుని ఇష్టమైన మార్గంలోకి నడిచేసి తోచింది చేసేసి, ఏ ఆలోచన ఎవరిని అడగకుండా, దైవజనులను అడగకుండా, విశ్వాసం అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసి దేవుడు నాకేమీ ఏం చేశాడు అనే విశ్వాసాలు కూడా ఉన్నారు. లేరంటారా? ఒక వారాలు బయటికి చెప్పకపోయినా మన మనస్సులు ఎవరికి తెలుసండి? మన మనస్సు దైవజనులకు తెలియకపోయినా, నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా, నిన్ను కట్టుకున్న వాళ్ళకి తెలియకపోయినా, నీ బిడ్డలకు తెలియకపోయినా దేవునికి తెలుసు అనే భయము కలిగిన వారు ఉంటారు చూసారా, వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు? ఎవరికి సంవత్సరం అనే దయా కిరీటము దేవుడు ధరించబోతున్నాడు అని అంటే దేవుని యందు నమ్మకముగా ఉన్నవారికి. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందున్న తండ్రి నిన్ను చూస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో ఉంటుంది, ఎవరు తీయద్దు కానీ మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది. 18వ వచనం, రహస్యమందున్న నీ తండ్రి నిన్ను చూస్తున్నాడనే భయము మనలో ఉండాలి. ఈరోజు నన్ను ఎవరు చూడట్లేదులే, నాకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చులే, చూసినప్పుడు కదా అని అంటారు. కొంతమంది అంటారు, అయ్యా అమ్మగారు మేము ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఇంట్లో భార్యలు ఆహ్వానించుకుంటూ ఉంటారు, అమ్మా మా కోసం ప్రార్థన చేయండి, మా పరిస్థితి అస్సలు బాగలేదమ్మా, నా భర్త అస్సలు మారలేదమ్మా, నా బిడ్డలు అస్సలు మారట్లేదమ్మా అని అంటే దైవజనులు చెప్తూ ఉంటారు, అమ్మా కలిసి ప్రార్థన చేసుకోవడం ఏం చేయాలా? కలిసి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఏమండి, కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం క్రైస్తవులు ఎదుటోడి మీద ఏలెత్తి చెప్పరా బాబు అంటే మనం ముందు చెప్పేస్తాం ఒక 100. ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకో, సమాధాన పరుచువాడు, మనం అలా చెయ్యం, ఉప్పు కారం జల్లుతాం. ఇంకా ఎందుకు? ఎదుటోడు నాశనం అయిపోతాయి. అబ్బా 2 ప్యాకెట్లు బిర్యానీ తిన్నంత హ్యాపీనెస్ వచ్చేది. అవునా? జాగ్రత్త, కట్టకట్టుకుని ఒకటి నోరు తెచ్చుకుని చూస్తుంది. ఏంటది? అందరూ కట్టుకుని పోతారు అక్కడికి. ఎక్కడికి? అదే అన్నమాట. నేను చెప్పను, మరి నేను చెప్పించాను అనుకుంటారు. ఏమండి, జాగ్రత్త. నువ్వు లోకములో సమాధానం పడకపోతే ప్రభు ఇచ్చే సమాధానం నువ్వు పొందుకోలేవు. దేవదేవుడు ఇస్తున్న సమాధానము గనక నీవు ఈ రోజున పొందుకోలేకపోతే, నూతన సంవత్సరం వచ్చేసింది, 3 రోజులు అయిపోయింది, ఏమన్నా మారిందా జీవితం? ఏమన్నా మారిపోయిందా? కొత్త సంవత్సరం వచ్చేసింది కదా అని ఏమన్నా కొత్తగా మారిపోయిందా? రోజు అదే బట్టలు, రోజు అదే పని, రోజు అదే ఆహారం. ఏమన్నా అవునా కదా? రోజు అదే దినచర్య. ఏమన్నా మారిపోయిందా కొత్తగా? ఏది మారదు. మనిషి మారాలన్నా, నీ మనస్సు మారాలన్నా దేవుడు వలన మాత్రమే జరుగుద్ది. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు మారాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ మనస్సు మారాలన్నా ప్రభు వల్లే జరుగుద్ది. హల్లెలూయా. నోటికొచ్చింది చేసుకుని మేము ప్రార్థన చేయండి. అక్కడ అదే చెప్తున్నాను కదా, దైవజనులు మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు భర్తలు అంటారు, అమ్మా చనిపోయే ముందు నమ్ముకుంటాంలే. ఎప్పుడు నమ్ముకుంటారంట? ఎప్పుడు నమ్ముకుంటారంట ఈ గారులు? చనిపోయే ముందు. అవును, ఫోన్ చేసి వస్తుంది చావు, బాబుగా రేపు పొద్దున్న వచ్చేస్తాను రెడీగా ఉండి అంటదా? వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి హే బాయ్ రేపు పొద్దున్న నీకు వచ్చేస్తున్నాను జాగ్రత్తగా ఉండి అంటదా? ఏది సంభవించునో రేపు, సాంకల గ్రంథంలో ఉంటుంది, ఎవరు తీయదు కానీ, రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు, ఎవరు ఎరగమో. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని బ్రతకాలి. హల్లెలూయా. లేకపోతే నేను ప్రతి చోట ఈ మాట చెప్తా, మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాటను మైకిచ్చాను, దేవుని మాట చెప్పుచున్న మనము, దేవుని మాట మాట్లాడుచున్న మనము, దేవుని బిడ్డలమని చెప్పుచున్న మనము దేవుని మాట పలకకపోతే, హల్లెలూయా. ఏమండి, ఎంతమంది ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు, ఇంట్లో అందరికీ సాధ్యమే, అది
ఎవరు మా ఇంట్లో గొడవ లేదన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొద్దున్న లెగిస్తే మేము వెళ్ళిపోతాం గొడవల మీద. పొద్దున్న లెగిస్తే ఇది లేదు అది లేదు. ఏమండి, ఒక ప్రేమికులు ఉన్నారంట, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే ఏమండి వినాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక కపుల్ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కపుల్ ఓకే, సంవత్సరం అయిపోయిందంట. ఆ భర్త అంటున్నాడు అంట వాళ్ళ ఫ్రెండ్తో, ఒరే ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోకురా అన్నాడంట. ఎరా ఏమైంది అని అడిగితే, ఇదిగో చూడు మెసేజ్లు అని అన్నాడంట. దాంట్లో తప్పేం లేదు. ఏం మెసేజ్ పెట్టిందంటే అక్క, కేజీ పంచదార, కేజీ ఉప్పు, 5 కేజీలు రైస్ బ్యాగు, ఇంకా ఇంట్లో కూరగాయలు ఫ్రూట్స్ అని పెట్టింది. దీంట్లో తప్పేముందిరా అని అడిగాడు. ఇంతకు ముందు అయితే పెళ్లి కాకముందు తిన్నావా, ఉన్నావా, ఎక్కడున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేది. ఇప్పుడు మాత్రం ఫోన్ చేసిన వెంటనే కేజీ పంచదార తెమ్మని ఎందుకు తేలేదు అని చెప్పేసి అంటుందిరా. ఇదిరా పరిస్థితి. పెళ్లి చేసుకుంటే మీ తల్లిదండ్రులు చూసింది తప్ప ప్రేమించి పెళ్లి చేసుకోకురా అన్నాడంట. ఈడన్నాడంట, నేను అందుకే ఫస్ట్ ప్రేమించిన దాన్ని వదిలేసి మా అమ్మ నాన్న చెప్పిన వాళ్ళు కట్టుకున్నాను అన్నాడంట. ఈడు ఇంతకు మించినోడు అన్నమాట. ఇది ఇంకా హై స్కూల్. వీటికంటే పెద్ద చదువు అనమాట. ఏమంటే ఆలోచించండి, మనుషులు బయట ఎట్లా ఉన్నారంటే ఇదిగోరా ఇది తప్పు అని చెప్పేవాడు ఎవడో లేడు. హల్లెలూయా. అరే నువ్వు చేసేది తప్పురా అయినా అని చెప్పేవాడు ఎవడో లేడు. నీ తప్పుకి ఇంకా ఒక తప్పు చెప్పి ఒత్తాస పలికేవాడు ఉన్నారు. కానీ ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం మారుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరో. ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు కష్టపడిపోవాలని, నువ్వు శపించిపోవాలని, నువ్వు నష్టపడిపోవాలని, నువ్వు కన్నీరు కార్చాలని, నువ్వు దుఃఖంలో ఉండాలని, నువ్వు రోగం అయిపోవాలని అనుకోడు. దేవుడు నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. హల్లెలూయా. మనమే ఏం చేస్తాం? స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని మాట ఏసయ్యా కాసేపు పక్కనుండు అని చెప్పి మన పని మనం చేసుకుంటాం. అందుకే మన జీవితాలు ఇంకా మారవు. మన జీవితం మారాలంటే ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మరొక వచనం చదువుకుందాం చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. చాలా చిన్న లైన్. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున. ఈ యొక్క కుటుంబానికి దేవుడు ఇస్తున్న వాగ్దానము రాసుకోండి. విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్న వాక్యము, ఈ యొక్క వాగ్దానము ఈ కుటుంబములో నెరవేర్చబడును గాక. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ఏకీభవించిన మీ అందరి కుటుంబాల్లో కూడా దీర్ఘశాంతము కలుగును గాక. ఎందుకో చెప్పనా? ఆయన ఎలాంటి వాడో చదువుదాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక నేను ముగించబోతూ ఉన్నాను. ఆయనకున్న క్వాలిటీస్, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎందుకు దీవిస్తాడు, ఎలా దీవిస్తాడు, అసలు దీవించడానికి ఆయన ఉన్న అర్హత ఏంటి, ఈరోజు చదువుదాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి, మైకిలో చదువుంది, యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రత్యక్షత ఇచ్చేది దేవదేవుడే. ఆయన ఎవరు, ఎలాంటి వాక్యం కలిగిన వాడు అని అంటే శ్రీమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టము చిటికలో తీర్చగలడు. ఆమేన్. కానీ ఆయన తీర్చడానికి సమర్థుడు. కానీ మన దోషములే దేవుని యొక్క ఆశీర్వాదానికి ఎలా ఉంటున్నాయంట? అడ్డుబండలుగా ఉంటున్నాయంట. మన యొక్క పాపమే దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుగోడలుగా ఉంటున్నాయంట. అందుకే ప్రభువారు ఏం చేశారో తెలుసా? మానవాళిగా దిగి వచ్చాడు. హల్లెలూయా.
యేసు ప్రభు మనిషిగా రావాల్సిన అవసరం ఏంటండి అని చాలా మంది అంటారు. ఏమండి, చీమ భాష నీకు అర్థం అవుద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా కాలు కింద చీమ ఉంది, నేను అంటాను చీమ చీమ వెళ్ళిపో నేను తొక్కేస్తే నువ్వు చచ్చిపోతావు అని అన్నాను అనుకో, వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్దా అమ్మా? ఏనండి, వెళ్ళిపోద్దా? ఏ నా భాష దానికి అర్థం అవుద్దా? పోనీ అది నాకు చెప్తుంది, పాస్టర్ గారు మీరు అడిగేసానండి నేను చచ్చిపోతాను కాసేపు ఆగండి అని అరుస్తుందేమో, నాకు వినపడుతుందా? నాకు అర్థం అవుద్దా? పోనీ అర్థం అవుతుంది. చీమ భాష చీమకే అర్థం అవుద్ది, కుక్కల భాష కుక్కలకే అర్థమవుద్ది, మనిషి మాట మనిషికే అర్థమవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు డిస్టర్బ్గా ఉంటే ముందుకు వెళ్తాం, నీట్గా సెట్ అయిపోండి. తల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా. చాలండి. ఏంటంట? ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పాలి, ఆయన ప్రేమ చెప్పాలి, ఎంతో మధురము. అటువంటి ప్రేమ మన మీద ఉండడానికి దేవుడు ఎన్నో విషయాల్లో చెబుతామా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనము చూడండి. అది కాదు, చాలా మందికి ఇర్మియా గ్రంథం అనేటప్పటికి పాస్టర్ గారు ఎప్పుడు ఇదే చెప్తాడు అనుకుంటారు. ఏంటది? 3వ అధ్యాయం 3వ వచనం. అది కాదులే. ఏంటది? 3వ అధ్యాయం 3వ వచనం యేసయ్య ఫోన్ నెంబర్. అది చెప్పాలి, చదవండి ఒకసారి. ఫస్ట్ అది తీసేయండి. 3వ అధ్యాయం. నాకు మొర్రపెట్టుము నేను నీకు. యేసయ్య ఫోన్ నెంబర్ ఇది, రాసుకోండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చెప్పాలి 3వ వచనం. హల్లెలూయా. ఎంతమంది ఫోన్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫోన్ ఎత్తుతాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన ఫోన్ కాల్ ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమేన్. ప్రతి ప్రార్థన కూడా ఆయన పాద సన్నిధికి చేర్చబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా భక్తుడితోనే ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఈ రోజున ఇర్మియా గ్రంథకర్త మనకు సాక్షిగా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడంట. దేవుడు ఇర్మియా భక్తునికి ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంట చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు. ఈ రోజున చాలా మంది ఐ లవ్ యూ అని వెనక తిరుగుతారు, కానీ పీక నొక్కి చంపేసేది కూడా వాళ్ళే. ఏమండి, యవనస్తులు ఉన్నారు ఇక్కడ. యవనస్తులు అందరూ చెప్తారు ఏమని? నాకంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఫస్ట్ వాళ్ళని నమ్మడం మానేయాల. ఎందుకో తెలుసా? ప్రభు ప్రేమ కంటే, హల్లెలూయా, దేవుని ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా ఆయనకు సాటి రాదు. హల్లెలూయా. ఈ రోజున నమ్మించి ఏమండి, నిన్న కాక మొన్నే ఒకటి జరిగింది. ప్రేయర్ జరుగుతున్నప్పుడు అటు ఇటు తిరగకూడదు. నమ్మించి పీక కోసేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్నే చదివారా? న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు నాకు తెలియదు, కానీ పొద్దున్న లేచి యూట్యూబ్ పెట్టుకుని ఎలాగా పిల్లలైతే నెయిల్ పాలిష్ ఎలాగేసుకోవాలి, అవునా? ఆడవాళ్ళు అయితే జాకెట్లు ఎలా కుట్టుకోవాలి, ఇంకా చెప్పాలి. మా జోసఫ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే రూతమ్ లాంటి వాళ్ళు అయితే కొత్త పాటలు ఏమొచ్చాయి. ఏమంటే అంతేనా కదా? అవునా? మంచిదే, తప్పని నేను అనట్లే. మన అవసరత కోసమే దేవుడు ప్రతిదీ సృష్టించాడు. ఆమేన్.
నీకు ఏది అవసరత కోసం ఉంటుందో, నీకు ఏది అవసరత కలిగి ఉంటుందో దానికోసమే దేవుడు నీకు సృష్టించాడు. హల్లెలూయా. ఏది నచ్చినట్టు, నేను పిల్లలకి అదే చెప్తా, మీకు నచ్చింది చేసుకోండి, కానీ పడుకునే ముందు ప్రభువా ఈరోజు నేను నీకు ఇష్టమైనట్టు ఉన్నానా లేదా పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటేనే మన జీవితం ఏమవుతుందో తెలుసా, ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనేవి తెలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్న కాక మొన్నే ఒకటి జరిగింది, న్యూస్ పేపర్లో వస్తూ ఉంటే నేను ద హిందూ అనే పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో చదువుతూ ఉన్నాను. ఒక రాజుల కుటుంబం ఒక అబ్బాయి అంట, రెడ్ల కుటుంబం ఒక అమ్మాయి అంట. తల్లిదండ్రులు ఎవరు కూడా ఒప్పుకోకపోతే ఎక్కడో ముంబయో ఎక్కడికో బెంగళూరో వెళ్ళి పెళ్లి చేసుకున్నారంట. బాగానే ఉందంట. పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలో మార్పు వచ్చేసిందంట. ఏం మార్పు అంటే, అసలు పెళ్లికి ముందు తాగడు తిరగడు, కానీ ఏమొచ్చేసినాయి, తాగేస్తున్నాడు, తిరిగేస్తున్నాడు, ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడేస్తున్నాడు. ఈ అమ్మాయికి ఏమో ఊరు కాని ఊరు వచ్చింది, ఎటు వెళ్ళాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చింది, ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చేసింది అమ్మాయికి. తల్లిదండ్రులకు ఫోన్ చేయాలంటే ఈ అమ్మాయికి కూడా ఎలా ఉంది, సిగ్గుగా అనిపించి, ఇదిగో నేను ఎలాంటి కట్టుకున్నాను, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పుకోవాలంటే చెప్పుకుంటారా, చెప్పుకోలేని స్థితి, ఎవరికి చెప్పుకోలేని స్థితి. అయితే ఈ అమ్మాయి అక్కడ ఎవరో ఒక అమ్మాయితోనే స్నేహం, ఇంటి పక్కన వాళ్ళో లేకపోతే ఎవరో వీధిలో వాళ్ళు ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకుంది. హల్లెలూయా, మంచిదే, ఫ్రెండ్షిప్ చేస్తుంది. చేసిన తర్వాత ఏమైంది అని అంటే, తన భర్త ఎవరు, తన స్నేహితురాలి యొక్క భర్త చూపు ఎవరి మీద పడింది, ఈ యొక్క కొత్తగా వెళ్ళిన అమ్మాయి మీద పడింది. ఈ అమ్మాయి మంచిదే, కానీ అతని చూపు ఏమైందంటే ఈవిడి మీద పడి, ఈవిడి లేని, తన భార్య లేని సమయంలో ఈవిడ వచ్చినప్పుడు ఏం చేశాడంటే పాడు చేసేసాడు. ఏమైంది, ఎవరికి చెప్పుకోలేని స్థితి, ఎవరితో కూడా మాట్లాడలేని స్థితి, తన ఫ్రెండ్ కూడా చెప్పుకోలేని స్థితిలోకి అయిపోయింది. ఎందుకంటే రికార్డింగ్లు చేసేసి నువ్వు ఎవరికన్నా చెప్తే ఇది వెంటనే నెట్లో పెట్టేస్తాను అని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి భర్తకు చెప్పుకుంటే బాగుండేమో, ఊరేసుకుని చచ్చిపోయింది. తన తప్పుందా? తను చేసిందల్లా తప్పు ఏంటంటే ఆ అబ్బాయిని ప్రేమించి తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా వేరే ఊరు పారిపోవడం. అమ్మాయి చేసిన ఈ 3 తప్పుల వల్ల తన ప్రాణము మట్టిలో కలిసిపోయింది. తన ఆత్మ మాత్రం నరకానికే పోద్ది. ఎందుకో తెలుసా చెప్పండి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ప్రతి కూడా ఎక్కడికి పోతారు, నరకానికే పోతారు. అనుకోవచ్చు, నా జీవితంకి వచ్చిన కష్టం మీకేం తెలుసండి, నా జీవితంలో నేను ఎదుర్కొనే సూటిపోటి మాటలు మీకేం తెలుసండి అని అనొచ్చేమో, కానీ నా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు, సమర్థుడు. మీరు ఒక విషయం చెప్పండి, వీరి కుటుంబంలోనే నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఏంటో తెలుసా, 49 రోజులు అనగా 7 వారాలు మా సహోదరుడు మేము వచ్చి ఇక్కడ అవునా ఏమండి జోసఫ్ గారు, పాక రావడానికి కూడా నేను ఒంగుని వస్తుంటే నాకు నెత్తి మీద తగిలేస్తూ ఉండేది. అలాంటి పాకలో 49 రోజులు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా, రోజుకి ఏ సమయం అయితే ఆ సమయం, వారు ఏ సమయంలో ఉంటారు, ఏమవునా ఏ సమయంలో ఉంటారో కనుక్కుని వెళ్ళి గంట ప్రార్థన చేసి, హల్లెలూయా, 49 రోజులు కూడా దైవజనులకి దైవదేవుడు చూపించిన దర్శనం ఏంటంటే, పితరుల శాపాలు మీ మీద ఉన్నాయమ్మా, మీ దోషమేమీ లేదు, కానీ ఎవరి దోషం ఉంది, పితరుల దోషాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు విడిపించాలంటే మీ ఇంట్లో 7 వారాల ప్రార్థన జరగాలి అని దైవజనులు నియమించినప్పుడు తప్పక వచ్చి ప్రార్థన చేసాం. ఈ రోజున మేమే సాక్షులం. ఏంటో తెలుసా, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. అమ్మగారు ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా, మీకందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. హల్లెలూయా.
ఇక్కడ ఒక యూనివర్సిటీ లేకపోతే ఒక ఫ్యాక్టరీ వస్తుంది. వాటన్నిటిలో ఈ గ్రామస్తులకు, ప్రాముఖ్యంగా మా సంఘ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయని ఎప్పుడో తెలుసా? ఎస్, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చాలా మంది అన్నారంట. ఏమని? పొలాల్లో కూడా మాట్లాడుకున్నారంట మా అమ్మగారి గురించి. ఏమనంటే, ఇదిగో కాకినాడ నుంచి వచ్చిన పాస్టమ్మ గారు అన్నారంట, మనం ముంతలట్టుకుని వెళ్ళకూడదంట, క్యారేజీలు అట్టుకుని వెళ్ళాలంట, మనం ఇలాగా శారీ ఇలా దోపేసి వెళ్ళకూడదంట, అక్కడికి వెళ్ళినప్పుడు పనిలో ఉన్నప్పుడు చేసుకోవాలంట, రోడ్డు మీద మాత్రం మనం చాలా నీట్గా నడవాలంట అని చాలా మంది హేళనగా మాట్లాడుకున్నారంట. అబ్బో, అక్కడైతే కుదురుతుంది కానీ పల్లెటూరులో కుదురుద్దా అన్నానంట. మరి ఇప్పుడు ఆటోలు వేసుకుని వెళ్ళేది ఎవరో, క్యారేజీలు పెట్టుకుని వెళ్ళేది ఎవరో, మరి ముంతలలో టిఫినీలు పెట్టుకుని తిరుగుతున్నారా? చెప్పాలి. దేవుని మాట అవునంటే అవును. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నీకు ఆలకాలమేమో, కానీ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఎలా కోపం చేసిన వాళ్ళు కూడా ఈరోజు పుట్టోపుగా రెడీ అయిపోతున్నారు. ఏంట? మన గ్రామం మీద ప్రభు హస్తం చాపాడు కాబట్టి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. దేవుడు సుభిక్షంగా గ్రామాన్ని ఉంచుతున్నాడు అంటే ఏ తెగులు రాకుండా, ఏ ప్రతి పరిస్థితిలో. ఏమండి, మోందా తుఫాన్ వచ్చింది, మన వైపు కూడా రాలేదంట. హల్లెలూయా. హైదరాబాద్ మునిగిపోయింది, వైజాగ్, విజయవాడ అన్ని మునిగిపోయాయి. కానీ ఏమంటే వైజాగ్కి మధ్యలో, విజయవాడకి మధ్యలో మన తాడేపల్లి కూడా ఉంది. ఎంతసేపు మునిగిపోవడం ఆలోచించండి. వరద రావడం ఎంతసేపు, కానీ దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడుతున్నాడు. హల్లెలూయా. ఏ పంట నాశనం అవ్వకుండా. మా సహోదరులు చెప్తారు సాక్ష్యం. ఏమనంటే, జోసఫ్ గారు, ఏమండి నేను ఎప్పుడు వ్యవసాయం చేయలే, కానీ ఈ సంవత్సరం నేను వ్యవసాయం చేశాను, నా దేవుడు మంచి పంటనిచ్చాడు. ఈ సాక్ష్యాలు మనం వినబడతాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం ఇందాక చదువుకున్నాం, ఏప్రిల్కి రాసిన పత్రికలో చదువుకున్నాం. ఏంటో తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అది నువ్వు నమ్మాలి. ఫస్ట్ గా దేవుడు నమ్ముతాం కాదు, నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక మాట చెప్తా. ఏంటో తెలుసా? ఏమండి, కోవిడ్లో ఎక్కడికి వెళ్ళినా ఈ మాట జ్ఞాపకం చేస్తా. ఎందుకో తెలుసా? కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు అయిపోయింది మన జీవితం. ఏమండి కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? నేనే ఆక్సిజన్ కొనుక్కున్నాను, నేనే పెట్టేసుకున్నాను, నా బలవంతా నేనే బతికేసాను అన్నట్టు చూస్తారేంటి? ఏమండి, కోవిడ్ టైంలో రాత్రి ఫోన్ చేసినాడు, పొద్దున్న లెగిసిపోయాడు కాదా? ఇప్పుడు నవ్వుకుంటున్నాం, కానీ అప్పుడు మన ప్రాణం ఎక్కడుంది? మన గుండె ఎక్కడుంది? అప్పుడు గుప్పిట్లోకి రాలేదా? ఈ రోజు మాత్రం బాగానే నవ్వుతున్నాం. ఎవరైనా వచ్చి ఏమో బాగున్నామని చెయ్యి ఇచ్చారప్పుడు ఇయ్యే బాగుంది కదా. ఎవరైనా ప్రాముగా దగ్గర తీసుకుంటాడేమో అని భయం. ఎందుకు? ఆడిపోతే పోయాడు, ఆడితో పాటు. అప్పుడున్న ప్రాణ భయం ఇప్పుడు లేదే. ప్రభు కృప నీ మీద ఉంది కాబట్టి. హల్లెలూయా. ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకా నీ ద్వారా చేయవలసిన కార్యం ఉంది కాబట్టి నన్ను ఇంకా సజీవు లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. ఇంకా నీ ద్వారా నా ద్వారా జరగాల్సిన కార్యం ఉంది. ఆమేన్. అందుకే నువ్వు నేను ఇంకా భూమి మీద ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, నా ప్రాణమా, చెప్పాలి, నా ప్రాణమా. ఈ వాక్యం తెలీదా? చెప్తాను చూడండి. నా ప్రాణం. కొంతమంది ప్రార్థన చేసుకుంటారంట. ఎలాగా తెలుసా? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, కట్టగట్టుకుని పోము. నేను నా సంఘ బిడ్డలు అందరికీ చెప్తా. ఏమన్నా తెలుసా? ఇది సీక్రెట్, కానీ అందరికీ చెప్తా. ఎందుకంటే మీరు కూడా దేవుని బిడ్డలే కాబట్టి. హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ రోజంతా బాగుండాలంటే, ఏ కన్నీరు చొక్క నీ కంట్లోకి రాకూడదంటే, ఏ బాధ రాకూడదంటే, పొద్దున్న లేచిన వెంటనే నీ కుడి హస్తం చేతి తల మీదకి వెళ్ళిపోవాలి. ఒకసారి పెట్టండి, ఒకసారి పెట్టుకోండి. పొద్దున్న లేచిన వెంటనే బోతంలోకి పారిపోకుండా, పొద్దున్న లేచిన వెంటనే తల మీదే చేయి పెట్టేసుకుని, యేసయ్యా చెప్పండి అమ్మా, యేసయ్యా, నన్ను చూస్తారండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా మరొక రోజు ఇచ్చావు, గట్టిగా చెప్పరే. యేసయ్యా నాకు
మరొక రోజు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా చెప్పండి సార్, ఈ రోజంతా కాచి కాపాడి మా ప్రయాణాల్లో, మా చేతి పనుల్లో, అన్ని విషయాల్లో నీ కాపుదల ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన నీ రోజును కాపాడుతుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన నీ బిడ్డలను కాపాడుతుంది. హల్లెలూయా. ఏమండి, ఈ రోజుకి నాకు 30 సంవత్సరాలు, నాకు పెళ్ళై నా బిడ్డకి 3.5 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా మా తల్లిగారు ఉదయకాల ప్రార్థన అయిపోయిన వెంటనే వచ్చి మా పడకల దగ్గరికి వచ్చి తల మీద చేసి ప్రార్థన చేస్తారు. ఈ రోజుకి కూడా హల్లెలూయా. ఈ రోజు మేము క్షేమంగా ఉన్నామంటే మొదటిగా ప్రభు కృప, రెండవదిగా మా తల్లి చేసే ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. ఏమండి, ఆలోచించండి. మీరు రోజుకి ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అని న్యూ ఇయర్ తర్వాత ఎన్నో అనేసుకుని ఉంటారు, కానీ ఇది చేయండి, మీ జీవితాలు మారుతాయి. ఏంటో చెప్పనా? పొద్దున్న 4 గంటలకు లెగిసిపోండి. హల్లెలూయా. ఎంత పని ఉన్నా సరే 4 గంటలకు లెగిసిపోండి. 5 గంటల దాకా ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని గోజాడండి. వచ్చే నెలలోనే మీ సన్నిధిలో మీరు సాక్ష్యాలు చెప్తారు, గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఉదయకాల ప్రార్థన దేవునికి ఇష్టమైన బలి-అర్పణ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి నీ కుటుంబం మీద. ఏమండి, ప్రార్థన అనేది ఎగ్జాంపుల్గా చెప్తా. మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకో, పైన రూఫ్ లేదు, అంటే ఈ షెల్టర్ లేదు, ఈ పైన ఈ యొక్క స్లాబ్ లేదు, షెల్టర్ లేదు, ప్రొటెక్షన్ లేదు. ఎంత మంచిగా కట్టించుకుని, ఎంత మంచి పెయింట్లు వేసుకుని, ఎంత మంచి ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, టీవీలు పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? పైన ఏముండాలా చెప్పాలి? పైన ఏముండాలా? ఏమా దీవెనమ్మా, పైన ఏముండాలి? వేసుకున్నావుగా, చెప్పవే. పైన ఏముండాలి? స్లాబ్ ఉండాలా. అప్పుడే వర్షం పడినప్పుడు, గాలి వచ్చినప్పుడు, దుమ్ము వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు, మంచు పడినప్పుడు నువ్వు క్షేమంగా ఉండాలంటే ఫస్ట్ నీ ఇంటికి ఏముండాలా? నీ కుటుంబం అనే ఆత్మీయ స్థితిలో ప్రార్థన అనే రూఫ్ లేకపోతే, ఈ స్లాబ్ లేకపోతే కుటుంబం అల్లాపోతలం అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఇంట్లో చిన్న విషయంలో పెద్ద గొడవలు అయిపోతాయి. అవునా కాదా? చిచ్చు పెట్టేది ఎవరో తెలుసా? ఒక మూలను కూర్చుని చూస్తూ ఉంటాడు, ప్రతి కొంపలోనే ఉంటాడు. ఒక మూలను కూర్చుని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలాగా గిల్లుదామా? గిల్లేవాడిని ఏమని గిల్లుతాడో తెలుసా? ప్రార్థన చేసిన వాడికి వెళ్ళడం. ఏమని గిల్లుతాడు? అక్కడ ఏసు రక్తం అనే ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో తినేసి పడుకుంటాడు చూసారా, వాళ్ళని గిల్లుతాడు. ఎలా గిల్లుతాడో తెలుసా? నీ మీదకే ఉసుకలుపుతాడు. అప్పుడు నువ్వు అన్నావు అనుకో, మామూలుగా చెప్తున్నా, నీకు ఇంటి ప్రార్థనకు వచ్చేవాడికి ప్రార్థన రానివాడికి తేడా ఏంటి? ఆలోచించు. హల్లెలూయా. నువ్వు కూడా వాళ్ళ నోట్లో నోరు పెట్టావని అనుకో, అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? అప్పుడు అంటాడు, గుళ్ళోకి వెళ్ళి ఇదేనా నేర్చుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు నీ వల్ల ఏమవుతుంది? ప్రభు నామానికి అవమానం. అన్నీ తెలుసు, కానీ కయ్యానికి కూడా కాలు దువ్వేది మనమే. సమాధానపరచువాడు ధన్యుడు. సమాధానపరచాలి. మా సన్నిధి పేరు కూడా అదే పెట్టాం. ఏంటో తెలుసా? సమాధానకర్తయగు ప్రార్థన మందిరం, ప్రిన్స్ ఆఫ్ పీస్, హౌస్ ఆఫ్ ప్రేయర్. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఏమండి, నేను ముగించేస్తున్నాను. ప్రార్థనలు చేసుకోండి. ప్రార్థన అనే కంచె మనం వేసుకోకపోతే, ఏమండి, రాబోచున్న రోజుల్లో కోవిడ్ కంటే అంతకు మించినవి వస్తూ ఉన్నాయి. ఆలోచించండి. టెక్నాలజీ వచ్చేస్తుంది కదా అని అనుకోవద్దు. టెక్నాలజీతో పాటు ఇలాంటి ఫ్లూస్ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా మనం రక్షించబడాలంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది వాగ్దానాలు ఉన్నాయి మీ దగ్గర? తీసినారా? 1వ తారీఖు తీసేసుకుని దాచేయండి బీరువాలో. మరలా డిసెంబర్ 31వ తారీఖున ఎప్పుడో పాస్టమ్ గారు లాంటి వాళ్ళు అడుగుతారు, అమ్మ నీ వాగ్దానం ఏదంటే ఉండండి బీరువాలో రాసి తెచ్చేస్తాను అంటారు. నీ వాగ్దానం ఇచ్చేది గూట్లో పెట్టి దాయమని బానో వాగ్దానం బానో అని భజన చేయమని కాదు. రోజు తీసుకుని ప్రభువా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
వందనాలయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి తండ్రి. క్యాలెండర్లు ఇస్తాం. ఎంతమంది రోజు క్యాలెండర్లో వాగ్దానాలు చదువుతారు? చూసారా, క్యాలెండర్లకి షోకు పెట్టుకుంటారు అంతే. ఇంకో వాగ్దానం ఉంది దాంట్లో, ప్రభువా ఇదిగో ఈ రోజు నీ వాగ్దానాన్ని బట్టి నాకు కాపుదల దయచేయి. మూడో వాగ్దానం ఏంటో తెలుసా? దేవదేవుడే. హల్లెలూయా. యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు, అది నాకు చాలు. ఈ 3 వాగ్దానాలు ఎట్టి ప్రార్థన చేసుకోండి. పొద్దున్న లేచిన వెంటనే మీ జీవితాలు ఒక్క నెలలోనే మార్చబడతాయి. హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో నడిపించబడదాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, ఆయన కృప వాత్సల్యత నిరంతరము నిలిచి ఉన్నది మన మీద. కాబట్టి ఎవరు కూడా తప్పిపోవడం నా దేవుడికి ఇష్టం లేదు. ఎవరు కూడా నశించిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. ఆయన కృప మన ఎల్ల ఉంది కాబట్టి అమ్మా ఎవరు అతిశయించద్దు, దేనిని బట్టి అతిశయించద్దు. నీకు ఇచ్చిన రక్షణ బట్టి అతిశయించు, నీకు ఇచ్చిన కాపుదలను బట్టి అతిశయించు, దేవుని బట్టి అతిశయించు. నీ జీవితము వర్ధిల్లుతుంది, నీ జీవితము మోక్షములోకి నడిపించబడుతుంది. నీ కుటుంబము కట్టబడాలి, నీ కుటుంబము సంతోషముగా ఉండాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను శపించే దేవుడు కాదు, శాశ్వతమైన ప్రేమతో ఆయన చేతులు చాపి ప్రియ నా దగ్గరికి రాని ప్రేమతో పిలిచే దేవుడు ఆయనే యేసయ్య. అమ్మా వాగ్దానం చేశాడు, విడిచిపెట్టడమ్మా. వాగ్దానం చేశాడు, భయపడకు, నేను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అన్నాడు. వాగ్దానం చేశాడు, నీకు కాపుదల ఇస్తానన్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నాడు. వాగ్దానం చేసిన దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకో. అనునిత్యము దేవుని కృపను బట్టి సంతోషించి అతిశయించు. ఈ సమయంలో దైవ సంఘం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా నీ వాక్యముతో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. దేవా నీవు చెప్పినటువంటి ఒక్కొక్క మాట మా జీవితాల్లో ఉన్నతమైన మార్పులు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము మాలో బ్రతికించండి తండ్రి. వందనాలు ప్రభా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నిరీక్షణ విషయమై ధైర్యం కలిగి ఉండాలి అని మీరు మాట్లాడారు. అవును ప్రభా, మా ధైర్యం మీరేనాయనా. దేవా మీరు మాకు ఉండకపోతే, మీరు మాకు ధైర్యం ఇవ్వకపోతే ఈ లోకంలో ప్రభా ఈ నిరీక్షణ అనేది మాకు తెలియదు నాయన. తండ్రి మీ కృప ద్వారా మాకు సహాయం చేసి నడిపిస్తున్నందుకు వందనాలు. సంవత్సరములు జరుగుచుండగా ప్రభా నీ కార్యములు నూతనపరచబడతా ఉంటున్నాయి ప్రభా, నీకు వందనాలు. అవును నాయన, దినదినము అభివృద్ధి, సంవత్సరం వెనక్కి తిరిగి చూసినప్పుడు అనేకమైన అభివృద్ధిని మేము చూడగలుగుతున్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. కృతజ్ఞత కలిగిన వారమై నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. దేవా రహస్యమందు మమ్మలను మీరు చూస్తూ ఉన్నారు కనుక ప్రభా తండ్రి, మేము మా జీవితాలు, మా ఆత్మీయతలు తండ్రి మాకంటే బాగా మీకే తెలుసు నాయన. మా యొక్క జీవితాలలో ప్రభువా మీ ఉద్దేశములు ఏమై ఉన్నావో ప్రభువా అవి మీరు నెరవేర్చండి. అందుకు తగిన జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. జీవితాలు మారాలి, పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలి. ప్రతి నిత్యము కూడా నీ ఘనత ప్రభువా మా ద్వారా బయటికి రావాలి ప్రభువా. అటు కృపా కార్యాలు జరిగించండి. ఈ రోజు ప్రభువా అయ్యా ఇదిగో అబ్రహాం, శారా వారి యొక్క బిడ్డలు జాహ్నవి బర్త్డే ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబం పట్ల మీరు చూపిన దయను బట్టి మీకు వందనాలు నాయన. గత కాలంలో ప్రభువా మరి మేము చూసినప్పుడు ప్రభువా, ఈ రోజు మేము చూసినప్పుడు నీ కృప ఎంత విస్తరించి ఉందో ప్రభువా మీకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా, వందనాలు నాయన. ఇంకా బిడ్డలను ప్రభు దర్శించి వారికి ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభువా. ఇంకా ప్రభు ఇంటి అవసరతలు ఉన్నాయో, కుటుంబ అవసరతలు ఉన్నాయో ప్రభా వారికి సహాయం చేయండి నాయన. యేసు నామములో ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. దేవానికి కనికరమంచమని అడుగుచున్నా. అబ్రహాం యొక్క తన యొక్క ఎలక్ట్రీషియన్ పనిలో మీరు తోడుగా ఉండండి నాయన.
దేవా తండ్రి నువ్వు నడిపించిన అయా నూతన జాబ్ను బట్టి మీకు వందనాలు అయినా దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆ ఫిక్స్ వ్యాధిని ఏసునామములో తొలగించి వేయండి ప్రభా. అందుకు తగిన ప్రార్థన కుమారుడికి దయచేయండి ఆయన, ఏసు నామములో ప్రార్థించే కృప దయచే తండ్రి. శారాన్ని బలపరచండి, ఆ బిడ్డ ఉద్యోగమును మీరు ఆశీర్వదించండి, మీ సహాయం దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి. వెళ్ళిన చోట నీ నామాన్ని గురించి మాట్లాడాలి ప్రభా, నీ సాక్షాత్తమై నిలబడాలి ప్రభా. ఈ సంవత్సరంలో ఒక్కొక్కరు అనేకులను ప్రభా నీ కొరకు సంపాదించే బిడ్డలుగా మార్చబడాలి దేవా. అట్టి కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. వందనాలు. జాహ్నవిని మీరు దర్శించండి దేవా. గత కాలం అంతా రెక్కల నీళ్ళు భద్రపరిచారు, బలపరిచారు, మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు. దీవించండి ప్రభా, బలపరచండి, సంవత్సరం అంతా నీ సన్నిధి తోడుగా ఉంచండి. తన ఎడ్యుకేషన్ అంతట్లో తోడయ్యండి, కృప చూపించండి నాయన. ప్రభా లావణ్యను ప్రభా మీరు దర్శించండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. చదువులో తోడండి. ప్రసన్న తన భర్త పిల్లలను కూడా దర్శించండి. యేసునామములో కుటుంబాన్ని మీరు బలపరచండి, బిడ్డలు బలపరచండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఒక్కొక్క కుటుంబమును ప్రభా యేసునామములో ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి కృపలలో నింపమని అడుగుచున్నాను దేవా. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి నాయన ఇదిగో ఈ సమయంలో ప్రభా దేవ సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేనే సహవాసము నిత్యము ఎల్లప్పుడూ కూడా ఈ రోజు ప్రార్థన పెట్టుకున్న కుటుంబమునకును దైవజనులైన మా కుటుంబం వచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడైండి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామనికి సంపూర్ణ విజయం, అపవాదికి ఘనత నాశనం కలుగును గాక. యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా బావుకి దారి ఉండమ్మా. బర్త్డే పాప జాహ్నవి రామ్మా.